తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంగా కూడా మొదటి రెండో విడత ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజు ఉన్నాడు. మాట్లాడదాం. అసలు ఈ ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తారు? ఇది మా ప్రభుత్వం పైన ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు మహబూబ్నగర్ అసెంబ్లీ చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ అసెంబ్లీలో మాకు ఎమ్మెల్యేకి ఎంతైతే ఓట్లు వచ్చినాయో దానికంటే 5% ఓట్లు ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినాయి. మొత్తం రాష్ట్రం అంతటా ఒక పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటే మహబూబ్నగర్లో మాత్రం ఇలా 65% ఇలా సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బలపరిచిందో ఆ సర్పంచ్లు గెలవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే ప్రజాపాలనలో 2 ఏళ్ళు చేసిన పనులన్నిటికీ కూడా ఇవన్నీ కూడా నిదర్శనం. ప్రతిపక్షాలన్నీ కూడా ఏవో చెప్పాలని చూస్తున్నాయి, కానీ అవన్నీ కూడా దాన్ని అంతా కూడా ప్రజలంతా కూడా వారిని తిరస్కరించి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ఎక్కువ నమ్మకంతో పనిచేస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే వస్తాయని చెప్పి కూడా మేము నమ్ముతాం. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిస్తేనే వస్తాయి, లేదంటే రావనేది భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా ఓటర్లు ఎవరు కూడా అమాయకులు కాదు. ఓటర్లకు అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళలో ఏం చేసింది, ఇంకా 3 ఏళ్ళలో ఏం చేస్తుందని చెప్పి వాళ్ళకు ఒక క్లియర్ విజన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ, చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి అంశం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందో అవన్నీ కూడా అమలు చేయడానికి పూర్తిగా ప్రయత్నించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలకు నమ్మకం ఉంది. ఇవంతా ఇంకా వాళ్ళు గెలవలేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు తప్పితే గ్రామ అభివృద్ధి జరగాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి వారు ఏదైతే చెప్తున్నారో ప్రజలు దాన్ని నమ్మిన తప్పితే ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ ఓటేస్తారు. ఎవరు కూడా భయపడి ఓటేసే పరిస్థితి లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో వేరే ఎటువంటి ఆలోచన లేకుండానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా మన ప్రజలు గెలిపించడం జరిగింది. సో ఒకవైపు గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ అటు దేవరకర్ద నియోజకవర్గం సొంత గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఇటు జడ్చర్లకు సంబంధించి వాళ్ళ సొంత గ్రామంలో బీజేపీ పార్టీ గెలిచింది. దీనిపైన ప్రతిపక్షాలు కూడా చాలా రూమర్స్ చేస్తున్నాయి. ఎట్లా చూస్తుంది? ఇవన్నీ చిన్న సమస్యలు, ఇవన్నీ చిన్న సమస్యలు. ఇవన్నీ ప్రజల మీద ఎక్కువ నమ్మకంతో కూడా మా గ్రామంలో చేసిన అభివృద్ధి మొత్తం ఎక్కడ కూడా జరగనంత అభివృద్ధి ఆ గ్రామంలో జరిగింది. ఏమంటారంటే అక్కడ కొన్ని ప్రతిపక్షాలు కుట్ర చేసి బాగా డబ్బులు పంచి ఇక్కడ దెబ్బతీయాలి అని చెప్పి అసొంటిది ఏమీ లేదు. ప్రజలకు నమ్మకం ఉంది. ఒక్క ఊర్లోనే పోతే మొత్తం మండలం అంతా పోవాలే, కానీ అది కేవలం ఒక ఊర్లో అది చిన్న ఎప్పుడెప్పుడు అవుతుంటాయి. అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఓటమి గెలుపు సహజమే. కాబట్టి దాని గురించి పెద్దగా ఎవరు ఆలోచన చేసి వస్తుంటే ఎన్నికల్లో ఇటువంటి అన్నీ జరుగుతుంటాయి. సరే, ఇవన్నీ కూడా మేము మేము కనువిప్పై ఇంకా ప్రజల్లో ఇంకా ముందు దూసుకుపోవడానికి మేమంతా కూడా ప్రయత్నిస్తాం. 2వ విడత మొత్తం విడతగా అయిపోయింది. 3వ విడతకు సంబంధించి కూడా జిల్లా కేంద్రంలో ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి. అయితే మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మమ్మల్ని ఏ విధంగా అయితే మొదటో విడతలో 2వ విడతలో ఆదరించారో అదే విధంగా 3వ విడతలో ఇంకా పెద్ద ఎత్తున మీరంతా ఆదరించండి. అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. మా నాయకుల మీద నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యేలు 2 సంవత్సరాల నుంచి కూడా ఒక్కనాడు కూడా ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా కేవలం ప్రజల గురించే, ప్రజాపాలనలో ప్రజా పథకాలు అందించే విధంగా పనిచేస్తున్నారు. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మీ గ్రామంలో ఏవైతే ఉన్నాయో అన్ని పనులన్నీ కూడా పూర్తి చేయడానికి పూర్తి సహకారం మా ఎమ్మెల్యేల ద్వారా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా అభివృద్ధి వైపు ఆలోచన చేసి అభివృద్ధికి ఓటేస్తారని చెప్పి మీ అందరితోటి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే
మీ ఆదరణ చూపెట్టినరో మొన్న ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఆయనకి అందరికీ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దానికి ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలవబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొదటి రెండో విడతలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు జిల్లా ప్రజలందరికీ అభినందనలు చెప్తున్నానని చెప్పేసి సంజయ్ ముద్రా తెలియజేసిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్.